అన్నీ మిక్సింగ్ చేసి పట్టి నూనె దాంట్లో పోయిపోయి చేతులు పూసుకో గోకర మరి పూసుకోండి కారం వచ్చే ముక్కలే అలా వాసన చూసుకొని తీసుకోవాలి. తేడా వస్తే అంటే తేడా వచ్చిందంటే నేనే తినను అనమాట మా ఇంట్లో. అందుకని వాళ్ళ బాధ అంతా. వాళ్ళు పచ్చడి పెడుతున్నారనే కానీ నా చిన్న కూతురు తింటదా తినదా తర్వాత ఏమంటది అన్న ప్రాసెస్లో వీళ్ళు భయపడుతూ ఉంటారు. చూసారా ఎంత మా అయినా ఆవపిండి, జీలకర్ర పిండి, మెంతిపిండి మిక్సీ పట్టినవన్నీ కలపాలి. కారం కలపాలి. కారం ఉప్పు ఒకసారి మిక్సీ అన్నీ గ్రైండర్ పోపించుకోవచ్చు, అదే మిల్లు పోపించుకొచ్చుకొని అన్నీ ముక్కలు పట్టించుకోవాలని చెప్పాను. ఏమనుకున్నావే ఆ ఘాటుకు వచ్చింది. నేనేమంటానని ఆ తుమ్మిది తీసేసుకో. ఈసారి ముక్కలు ఎక్కువ కాదా? ఏం కాదులే మా పుల్లగా లేవు కదా, గట్టిగా ఉన్నది. గట్టిగా కాయ ఉంటే అప్పుడు చిన్న కాయ అయితే కొద్దిగా నీరు ఎక్కువ ఉంటుంది, చిన్న కాయలు నీరు తక్కువ ఉంటాయి. రాళ్ళు పడ్డ కాయలు అవి. కాదు, లేనిపోని డౌట్లు అన్నీ ఎందుకు పెడతాను. నేను చెప్పిన నీతోనే కదా కష్టాలు. ఈ పచ్చలు ఆ పచ్చలు బాగాలేమంటుంది, ఇది బాగాలేదంటుంది. అన్నీ చిన్న కూతురుతో కష్టాలే. ఎస్, నాకు నచ్చినట్టు చేయడమే మా మమ్మీ మా డాడీ కాన్సెప్ట్. కారం కూడా పోసేస్తాయి. ఇంకా పోయావా ఇప్పుడు కారము? కారం అంటే ముక్కలు కలుపుతున్నట్టు ఎర్రగా ఉంటుందంట, నూనెలో కలుపుతున్నా నల్లగా అవుతుందంట. అవును, అందుకని ఈసారి ఇట్లా కలుపుతున్నా. మా తేడా వచ్చిందనుకో తినవు. నేను తినను. తినకు, అయితే సరే సార్ బెదిరిస్తాను. మా ఎందుకు అట్లా చేస్తావు? ఎట్టయినా కారంలో కూడా చల్లగానే కదా పోసేది. అవునులే మా చాలా మంది ఇలాగే కలుపుతున్నారు. నువ్వు కూడా కలిపేసి మళ్ళీ కలుపుతుంది దాంట్లో ఇది కలిపి ఇందులో ముక్కలకి. అసలు పచ్చడి ఎర్ర ఉండడం కావాలి, ముక్క గట్టిగా ఉండాలి. ఉండాలంటే పోయిన సంవత్సరం పెట్టిన ముక్క ఇప్పుడు కూడా నాకు గట్టిగా ఉంది తెలుసా. నువ్వు అన్ని తిప్పలు పెడతాను అమ్మని. ఏం పెడుతున్నామా నేను తిప్పలు? పచ్చడి పెట్టమంటే తిప్పలు పడుతున్నారవా? అన్ని వంకలు పెట్టుకుంటా. మరి అదే ఎవరో ఒకరు ఉండాలి ఫ్యామిలీలో వంకలు పెట్టేటోళ్ళు. ఏమనుకుంటున్నాను? ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, తమరు ఫేస్ చూసి తరిస్తారు అందరు. వంకలు పెట్టే సిస్టర్. నాలాంటి సిస్టర్ నూటికో కోటికో ఉంటుందా? వంకలు పెట్టే సిస్టర్. మా నా ఫేస్ లో ఎర్రగా అయింది అనుకో అవుతుంది. మామిడికాయ పచ్చడి కావాలి, మళ్ళీ ముఖం ఎర్ర కావద్దు, నొప్పి తగలొద్దు. ఏం కావాలి? కారం వచ్చేసాయి వాడుకుందాం కూరలలో. అది ఉప్పు ఎక్కువ ఉందనా? ఉప్పు తక్కువ వేసుకున్నాం కూరలో. ఈసారి కేజీ కారం కూరలలో. అది ఉప్పు ఎక్కువ ఉందనా? ఉప్పు తక్కువ వేసుకున్నాం కూరలో. ఈసారి కేజీ కారం
ఏమన్నా మా ముక్కలు పులుసు ఎక్కువ ఉంటుంది అంతే కదమ్మా అంతే. మరి మరి అదే అసలు పులుసు నేను లేకుండా చెప్పేది కూడా ఉంటుంది. అదే ఒట్టి ముక్కలు తినరు ఎవరు. నోట్లో వేసుకొని చూడు నువ్వు కారం కారం ఒక 1 month తింటారు అంతే ముక్కలు. ఘాటు ఉంది. సూపర్ ఉంది. అమ్మ దీంట్లో 2 ఎల్లిపాయలు నంచుకొని నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది మా. బా తిందులే. ఛీ మీకు మంచిగా చెప్తే నమ్మనే నమ్మరు అసలు. ఆవులు ఎలాగే అడబెట్టి పక్కన పెట్టి మా అది పెట్టేసి ఇలా అననా ముఖం అంతా కారం పడితే అది పెట్టి ఇలా అంట. ఏమవద్దు. నేను నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకు ఇక సాలిగా. ఇది పక్కన పెట్టుకోవాలి ఇక మనం. పుల్లగైన నూనెని ఇందాక మరగబెట్టుకున్నాం కదా, ఆ నూనెని చల్లార్చుకొని బాగా అది మామిడికాయ ముక్కలలో వేసుకోవాలి. మామిడికాయ ముక్కలలో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలుపుకో కలిసిద్ది అసలు సరిపోతుంది అసలు నీళ్ళు పడుతుంది కారం ఎక్కువ. అవునా తక్కువ మళ్ళీ కలుపుకుందాంలే నూనె. పై వరకు కలిసింది. నూనె అంతా అడుగుకు పోదా? ఏ చెయ్యి చెయ్యి పచ్చకొట్టేట సరిపోతే మంట వస్తుంది కారం. పీట ఏమన్నా కలిసేది అలా ముక్కలు బట్టి అని సరిపోదు. అడుక్కుపోయింది. సారీ ఫ్రెండ్స్, చాలా తప్పుగా అనుకున్నాను. ఆయిల్ అంతా అడుక్కిపోయింది. నేను ఇంకక్కడి నుంచి సరిపోదుమా అని చెప్తున్నా, కానీ సరిపోయింది. చెప్పలేదు అడుక్కుపోతుందని. మా మమ్మీ బాగా క్యాలిక్యులేట్ చేసి, మేమే తప్పుగా క్యాలిక్యులేట్ చేసాం. కూర్చో. చక్కెర వేసి రుద్దుకోమా చెయ్యి. చిన్న కూతురు వల్ల ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఎందుకు భయం. పెద్ద కూతురుతో భయం లేదు. పెద్ద కూతురు ఎట్లున్నది తింటుంది కదా, సప్పుడు చేయకుండా తింటుంది. పెద్ద కూతురేమో, చిన్న కూతురేమో మా ఇది బాగాలేదంటే ఇక అంతే. అది ప్రేమ. నువ్వు చెప్పడం ప్రేమనా? ఎస్, అమ్మకి నా మీద ఉన్న ప్రేమ. అది నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. నీది చెప్పు, ఓర్చుకోలేకపోతున్నావు అని చెప్పు. కాదే నేననేది నిన్ను. నన్నే మరి నేను అంటున్నా. బాగలేదండి చెప్పడం. అవును మరి, బాగాలేకపోతే బాగాలేదనే చెప్తారు. ఇప్పుడు నాకు వంట బాగా రాలేదనుకో, మా ఆయన నా కొడుకులు మొహం మీద చెప్తారు ఏం వంట చేసినావు అనేసి. అట్లా నేను కూడా చెప్తున్నా, మా అమ్మకి చెప్తున్నా మా అమ్మ మంచి చేయాలనేసి. అంతే కదమ్మా. మా మమ్మీ పచ్చడి బాగా పెట్టాలి, అందరు మెచ్చుకోవాలి అనేసి. నా పచ్చడి అయితే ముక్కల బాబాయ్ అయితే అడుగుతున్నాడు. అబ్బా భలే వాసన వస్తుందా. ఏ కదా ఆల్మా, ముక్క తినొద్దా ఇక? ఏంది నువ్వు ఫస్ట్ కలుపు, నీ చెయ్యి మంట వస్తుంది. కారం ఉండాలి మమ్మీ, లేకుంటే ఖరాబ్ అవుతుంది. ఏద్దుమా నేను వెయ్యొద్దా? నూనె లేనే లేదన్నారు. నూనె లోపల పోయింది. నేను చెప్పలేదా లోపలికి పోతుందని? వీళ్ళైతే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాను. నువ్వు తోపువి బిడ్డ మాకి. అది వాళ్ళు నేను ఎప్పుడైనా అన్ని దాంట్లో వేసి కలుపుతా కదా, అందుకనే మనకి అర్థమయ్యేది. ఈసారి అమ్మ ఇట్లా కలిపింది కదా, వేరే వాళ్ళు చెప్పినట్టు విన్నామైతే. అందుకే వినొద్దనేసి నేను ఆమె పద్ధతిలో పో అని చెప్తా. ఏమైంది ఇప్పుడు అంటే అమ్మ వేరే వాళ్ళ పద్ధతిలో వినిందనుకో ఆ పచ్చడి పాడదు. అందుకనే వద్దు, మన పద్ధతిలోనే చేయమని చెప్తా. అది కూడా తప్పే మీకు.
ఇప్పుడు చూడు చెయ్యి ఎంత మంట వస్తుందో ఏమో ఆ కారం. రోజు అంతే కదా కలిపేది, ఎప్పుడైనా అంతే కలపాలి కదా. రోజు అంతే ఇక. ఏముంది ఎప్పుడైనా అంతే. మంటకి ఏం పెడతావు? నూనె రాస్తావు అంతేనా? దీంట్లో వేసి మళ్ళీ ఇందులో మారుస్తా. కలిపిన వరకు దాంట్లో వేస్తావా? ఇంకా ఆవు పిండి అదంతా సరిగ్గా కలవాలి. అందుకనే నూనెలో వేసి ఉంటే నీకు రిస్క్ అనకపోయేది కదా. నూనెలో మరి నూనెలో వేసావనుకో నీకు రిస్క్ అనిపించదు. మమ్మీ ఇట్టయితే ముక్క కంట కరకర అంటదండి, ఎవరు చూసినా అదేమాట అంటుంది. కరకర అనకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇయ్యి, నేను ఫోన్ చేస్తా వాళ్ళకి. నువ్వు ఎందుకు మా అమ్మకి ఇట్లా చెప్పినావు, మా అమ్మ ఇట్లా చేసింది, అది కరకర అనట్లేదు నాకు ముక్క. పోయినసారి ముక్క నాకు ఇప్పుడు కూడా గట్టిగా ఉంది, కానీ ఈసారే ముక్క గట్టిగా లేదు అని నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. వాళ్ళు ఎవరు చెప్పారు నాకు ముందే చెప్పుంచు, నా కూతురు ఇట్ట అన్నది అనేసి. ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది, నువ్వు ఎవరికి చెప్పని అవసరం లేదు. ఎస్ ఎస్. మా అమ్మ చేసే పచ్చడిని ఎవరైతే జడగొట్టిరో వాళ్ళని గుర్తుంచుకుంటా. ఎవరు మా పేరు చెప్పమా. ప్రతి ఒక్కరు అంతే అంటారు. ప్రతి ఒక్కరు అంతే అంటారా? వాళ్ళ మేధావులైతే. అక్క ఎందుకో మళ్ళీ అన్న తినాలనిపిస్తుంది. తిండులే ఉంది కదా వైట్ అన్న, అందుకనే తిని చూస్తేనే అది అర్థమవుతుంది. మా ఖచ్చితంగా తింటామా నేనైతే. అందులో చూసుకుని ఉండు, ఇంత వేస్తాం మళ్ళీ అది. చూసినావమ్మా, నువ్వు నానబెట్టేసరికి ముక్క షేప్ కూడా ఒక రకంగా అయిపోయింది. బొక్కలు బొక్కలు పడింది ముక్కకి ఉప్పు వల్ల. అది ముందే ఎందుకు వేసినావు? మా ముక్కకి బొక్క పడింది అప్పుడే. ఉప్పు ఎందుకు వేసిందే? కారంలో ఉప్పు వేసింది కదా, కారం ఆవు పిండి వేసింది కదా, ఆవు పిండి లాగా మొత్తం అలాగే వచ్చేసింది. కారం కొంచెమే వేసింది, కానీ పైన నీ అట్లా మొత్తం సాల్ట్ వల్ల నామా అట్లా అయ్యింది. నిమ్ములు లేకాయ. అవును, అదే. నేనంతా దిగుతుంది రేపటికి ఎల్లుండికి కదా. మా నీ చిన్న కూతురుతో పాపం బాగా ఎట్లా ఎగుతున్నారు మా కుళ్ళుదానా. మా నాన్నడు చెప్తాడు ఎట్లా ఎగుతున్నాడు. మా నాన్న నన్ను బాగా ఎగుతాడు. నాకు తెలిసి మా ఇంకా అడుగున ఏమన్నా ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు ఏదో. ఆంటీకి నేను పచ్చడి కడుపులో ఎప్పుడు